హలో ఫ్రెండ్స్. రీసెంట్గా నేను ఓషోది ఒక స్పీచ్ విన్నాను. అదేంటంటే మన యునిక్నెస్ గురించి, ఈ ఎగ్జిస్టెన్స్లో మనం ఎంత యునిక్ అనే విషయాన్ని తను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తను ఏం చెప్తున్నారంటే మనం లైఫ్లో ఇది అవ్వాలి, అది అవ్వాలి, వీళ్ళలాగా అవ్వాలి, వాళ్ళలాగా అవ్వాలి అని ఆలోచిస్తూ ఆ ప్రాసెస్లో మనం చాలా టైము, ఎనర్జీ అండ్ ఎట్ ద సేమ్ టైం ఎంటైర్ లైఫ్ని వేస్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం బేసిక్ విషయాన్ని మర్చిపోతున్నాం. ఈ సృష్టిలో మనం చాలా యూనిక్ అనే విషయాన్ని మర్చిపోతున్నామని తను చెప్తున్నారు. తను ఇంకో మాట కూడా ఏం చెప్తున్నారంటే వాళ్ళలాగా అవ్వాలి, వీళ్ళలాగా అవ్వాలి అనేది మనం ఎప్పుడూ అచీవ్ చేయలేము. అది ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ రీచింగ్ హొరైజన్. అంటే భూమి ఆకాశం కలిసినట్టు ఒక లైన్ కనపడుతుంది కదా, అది మనకు చూస్తే దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఈజీగా రీచ్ అవ్వగలం. అంటే ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది, 20 కిలోమీటర్లు ఉంటుంది. అది వెళ్ళగానే దాన్ని ఖచ్చితంగా రీచ్ అవుతాం అని అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దూరం అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మరింత దూరం అనిపిస్తుంది. అంటే మనం ఒకరిలాగా ఎప్పుడు అవ్వలేము. అలా అవ్వాలి, ఇలా అవ్వాలి, వాళ్ళలాగా అవ్వాలి, వీళ్ళలాగా అవ్వాలి అనే ఆలోచనలు వేస్ట్ అని తను చెప్తున్నారు. ఈవెన్ ఐ అగ్రీ విత్ దట్. ఈ ప్రపంచంలో, అంటే ఈ రీసెంట్ ప్రపంచంలో అందరి లైఫ్లు చాలా బిజీగా అయిపోయాయి. నో వన్ ఈజ్ ఫైండింగ్ దేర్ యునిక్ క్యాపబిలిటీస్. అంటే కొంతమంది వాళ్ళ యునిక్ క్యాపబిలిటీస్ వాళ్ళు గుర్తుపడుతున్నారు. దే ఆర్ లీడింగ్ ద నేషన్స్ ఆర్ ఈవెన్ లీడింగ్ ద వరల్డ్ యాజ్ వెల్. సో ఇది మనం అతి త్వరగా గ్రహించాలి. అంతేకాని ఎంతసేపు ఒకరితో కంపేర్ చేసుకొని వాళ్ళలాగా అవ్వాలి, వీళ్ళలాగా అవ్వాలి అంటే మన యునిక్నెస్ని మర్చిపోతాం. సో ఎగ్జిస్టెన్స్ మనకిచ్చిన వరం అనొచ్చు. ఎగ్జిస్టెన్స్ మనకిచ్చిన వరాన్ని మిస్ అవుతాం. అన్నీ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఈ ప్రపంచంలో అన్నీ అవైలబుల్ ఉన్నాయి, ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. నువ్వు ఆల్రెడీ యునిక్. సో యూ కెన్ లెవరేజ్ ఎవ్రీథింగ్ అండ్ యూ కెన్ లివ్ యువర్ ఓన్ వే. నో నీడ్ టు కాపీ సమ్ వన్ అండ్ వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ అనేది తను చెప్తున్నారు. ఇంకొక విషయం కూడా ఏం చెప్పారంటే ఈ ఎగ్జిస్టెన్సు ఎప్పటికీ ఎవరిని డ్యూప్లికేట్ చెయ్యదు. ఈ ఎగ్జిస్టెన్సు నిన్ను పుట్టించిందే నువ్వు నిన్నుగా యునిక్గా ఉండమని. ఆ బేసిక్ థింగ్ మనం మర్చిపోతున్నాం. ఇఫ్ యూ స్లోలీ స్టార్ట్ మెడిటేటింగ్, you will come to know who you are, and at the same time you know your capabilities, you know your purpose, so that you can live your own life. తను ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఎగ్జిస్టెన్స్ కావాలి అనుకుంటే, అంటే డ్యూప్లికేట్ చేయాలి అనుకుంటే ఎంతోమంది జీసస్లని క్రియేట్ చేసేది కదా, ఎంతోమంది బుద్ధాలని క్రియేట్ చేసేది కదా, ఎంతోమంది మహావీరులని క్రియేట్ చేసేది కదా. కానీ
అది చేయలేదు. వాళ్ళు వాళ్ళ పర్స్పెక్టివ్‌లో యూనిక్. తను ఇంకోటి కూడా ఏం చెప్తున్నారంటే, ఈవెన్ మనం బుద్ధలాగా అవ్వడానికి కూడా ట్రై చేయొద్దు. మహావీర్ లాగా అవ్వడానికి కూడా ట్రై చేయొద్దు. జీసస్ లాగా కూడా అవ్వడానికి ట్రై చేయొద్దు. దే ఆర్ యూనిక్ ఇన్ దేర్ వే. వి ఆర్ ఆల్సో యూనిక్ ఇన్ అవర్ ఓన్ వే అనేది తను చెప్పారు. ఇట్స్ ఎ గ్రేట్ రియలైజేషన్. సో నెవర్ ఫోకస్ ఆన్ అదర్స్. Try to focus on what's going on within yourself, find your purpose, then obviously you are going to be the happiest person. I can say you are going to live the life the way it is. I can say you can live the life in a fulfilled manner. These days I am finding a lot of people, they are going under stress, depression, in trying to become something else. I am seeing people going into depression because they are not beautiful in terms of physical appearance. They are going under depression because they want to become like someone else. సో ఇలాంటి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మీకు చాలా యూనిక్, మీరు ఈ ప్రపంచంలో చాలా యూనిక్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేకాని తెల్లగా ఉన్నాము, నల్లగా ఉన్నాము అని ఫీల్ అవుతూ, అఫ్కోర్స్ తెల్లగా ఉన్న వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు, మోస్ట్లీ నల్లగా ఉన్న వాళ్ళు మేము నల్లగా ఉన్నాం, బ్యూటిఫుల్గా లేమని ఫీల్ అవుతుంటారు. వాళ్ళందరికీ చెప్పదలుచుకుంది ఉంది ఒకటంటే, మీ యూనిక్నెస్ మీరు ఎంజాయ్ చేయండి. ఈ సృష్టి మిమ్మల్ని సృష్టించింది యునిక్గా, దాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. ఒక్కసారి ఈ ఎగ్జిస్టెన్స్ సీక్రెట్ కనుక్కున్నారంటే ప్రతి విషయంలో హ్యాపీగా ఉంటారు. So that's all I can say. So this is what I got from Osho's speech. That is wonderful. So as early as possible, let us realize this fact of the existence. Don't try to become someone else. Live your life to the fullest potential that you have. Don't miss your uniqueness. Thank you everyone for watching my videos. We'll meet in the next video.